రైట్, ఇక ఇప్పటికే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నయీంకి సంబంధించిన కేసుకి సంబంధించి సిఐడి దూకుడు పెంచినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసులో విచారణని కూడా ముమ్మరం చేస్తుంది సిఐడి. ఇక ఇప్పటికే నయీంకి సంబంధించి ఏదైతే కేసు నడుస్తుందో దానికి సంబంధించి ఈడీ దూకుడు పెంచింది. 35 ఆస్తులకు జప్తు చేసింది ఈడీ. వీటికి నయీం కుటుంబ సభ్యులు సన్నిహితుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా గుర్తించింది. 2022 మార్చిలో నయీం ఆస్తులపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. పలుమార్లు సమన్లు పంపింది. అయినా నయీం ఫ్యామిలీ స్పందించింది. వందల కోట్ల ఆస్తులు సంపాదించిన ఒక్కసారి కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదు. ఇక దాంతో బినామీ యాక్ట్ కింద హసీనా బేగం పేరు చేర్చి ఆస్తులు జప్తు చేయనుంది ఈడీ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్. నయీం అక్రమాస్తులకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అనేక మందిని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను బెదిరించి అక్రమంగా ఆస్తులు తన కుటుంబ సభ్యులు, తన బంధువులు, స్నేహితులకు సంబంధించిన పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే దానికి సంబంధించి ఇప్పటికే సిట్టు గుర్తించడం జరిగింది. ఆ సిట్టు అదేవిధంగా పోలీస్ కేసు దర్యాప్తు ఆధారంగా ఈడీ 2022లో మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అయితే అనేక సార్లు నయీం కుటుంబ సభ్యులకి సమన్స్ జారీ చేసినా వారు ఇప్పటి వరకు స్పందించకపోవడంతో వారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నిటిని కూడా 35 ఆస్తులని గుర్తించడం జరిగింది. ఆ ఆస్తులన్నిటిని కూడా జప్తు చేసేందుకు ఈడీ సిద్ధమవుతుంది. ఎందుకంటే గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమన్లు జారీ చేసినా వాళ్ళు స్పందించకపోవడంతో ఈడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నయీం అనేక మంది బాధితులను బెదిరించి తమ కుటుంబ సభ్యులపైన, స్నేహితులపైన ఈ ఆస్తులను రాయించినట్టుగా ఈడీ కూడా గుర్తించడం జరిగింది. ఇన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినప్పటికీ కూడా ఏ ఒక్క ఐటీ రిటర్న్స్ కూడా నయీం కుటుంబ సభ్యులు సబ్మిట్ చేయకపోవడంతో పాటు ఈ ఆస్తులన్నీ కూడా బెదిరించి అక్రమంగా రాయించుకున్న ఆస్తులుగానే గుర్తించడం జరిగింది. కాబట్టి ఆ ఆస్తులన్నిటిని కూడా త్వరలోనే జప్తు చేసి ఈడీ స్వాధీనం చేసుకోనుంది. రైట్ సురేష్. అయితే ఇప్పటికే చూసుకుంటే దీనికి సంబంధించి ఈడీ ఇంతకు ముందు జరిగిన విచారణలో ఎటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తుంది, ఇప్పుడు జరిగే విచారణలో ఎటువంటి విషయాలు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? నయీం ఎన్కౌంటర్ తర్వాత భారీగా ఆస్తులు గుర్తించడం జరిగింది. అనేక డాక్యుమెంట్లని సిట్టు దర్యాప్తు బృందం సేకరించడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా వందల ఎకరాల భూములను నయీం తమ కుటుంబ సభ్యుల పేరుపై రాయించుకున్నాడని చెప్పేసి కూడా సిట్టు దర్యాప్తులో తేలింది. వీటన్నిటికి సంబంధించి కొన్ని బినామీల పైన భారీ ఎత్తున ఆస్తులు రాసినట్టు కూడా సిట్టు గుర్తించింది. సిట్టు దర్యాప్తు ఆధారంగానే ఇప్పుడు ఈడీ ఎంటర్ కావడం జరిగింది. అనేక ఆస్తులు, ఎందుకంటే వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నాడు. వీటికి సంబంధించి అనేక ఫిర్యాదులు కూడా ఈడీకి అందడం జరిగింది. ఈ సిట్టు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే విచారణకు హాజరు కావాలని చెప్పేసి నయీం భార్యకు, ఆయన కుటుంబ సభ్యులకు అనేక సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ ఆ సమన్లకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. అటెండ్ కూడా విచారణకు హాజరు కాకపోవడంతోనే ఈడీ ఈ చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నయీం అనేక మంది బెదిరించి బలవంతంగా ఆస్తులు రాయించుకున్నట్టు, కిడ్నాప్లు చేసి, హత్యలు చేసి ఆస్తులు బదలాయించినట్టుగా సిట్టు గుర్తించింది. అనేక మంది నయీం చనిపోయిన తర్వాత సిట్టుకు ఫిర్యాదు కూడా చేశారు. తమ ఆస్తులను బలవంతంగా బెదిరించి కిడ్నాప్ చేయించి రాయించుకున్నాడు నయీం అని చెప్పేసి కూడా గత ప్రభుత్వంలో కేసులు నమోదయ్యాయి. కానీ బాధితులకు న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనైనా నయీం బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఒక్కొక్కరు సిట్ ముందు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా అసలు నయీం ఆస్తులు ఏమయ్యాయి, అసలు మొత్తం వందల కోట్లు, వేల కోట్ల రూపాయల ఆస్తులు నయీం సంపాదించాడు. అనేక మంది రియల్టర్లను, రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను బెదిరించి ఆస్తులు సంపాదించినట్టుగా అనేక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద దర్యాప్తు చేసి అసలు నయీంకి సంబంధించిన ఆస్తులన్నిటిపైన కూడా ఒకవైపు సిట్టు దర్యాప్తు చేస్తుండగా మరొక వైపు ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. కాబట్టి ఇప్పటి వరకు గుర్తించినటువంటి 35 ఆస్తులు, వాళ్ళ పేరుపై ఉన్నటువంటి ఆస్తులన్నిటిని కూడా జప్తు చేసి ఈడీ స్వాధీనం చేసుకోనుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.